మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడవున్నడో కాని కంటికి కనరాడు. మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుం చెడిపోక ఏమైతడమ్మా. ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాలు దిగజారుతున్నాడో యమ్మా. అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు. మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు. వేణు తన భవంతిలో ఉన్న తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం కిటికీల ద్వారా గ్రామీణ సౌందర్యాన్ని వీక్షిస్తూ గ్రామంలో జరిగేటువంటి చెరుకు సాగు, పండగలు, సంప్రదాయాలు, తిరునాళ్ళను గురించి లెక్కలేసుకుంటూ తన చిన్నప్పటికీ ఇప్పటికీ వచ్చిన మార్పులని గమనిస్తూ ఉంటాడు. ఎద్దుల కొమ్ములను, బండ్ల చక్రాలను రంగులతో అలంకరిస్తారు. వాటి మెడలో రకరకాల గంటలు, గజ్జెలు కట్టి ఆనందిస్తారు. సాయంకాలం ఎడ్ల బండ్లు దేవతల చుట్టూ ప్రదక్షిణాలు చేసిన తర్వాత రాత్రి దేవతలకు బోనాలు సమర్పించుకునేవారు. హక్కులున్నవారు, ఇష్టమైన వారు తలలపై ఆ బోనాలను ఎత్తుకొని డప్పు చప్పుళ్లతో, ఆడవాళ్ల సిగాలతో ఆనందంగా ఊరేగించి నైవేద్యాలను దేవతలకు పెడతారు. మాతృదేవతలకు పూజారులు, బ్రాహ్మణులు కాక బైండ్ల, తంబాల వారు పూజలు చేస్తారు. పోతరాజు మాతృదేవతలకు సోదరుడు కనుక ఆనందంతో నృత్యం చేస్తాడు. అంతేకాక దేవతలు కొందరు స్త్రీలను, పురుషులను ఆవహించి సిగాలను ఊగుతూ దేవతల కోరికలను వినిపిస్తారు. ఆ గ్రామ పెద్దలు సంవత్సరం లోపల తప్పక ఆ కోరికలను నెరవేరుస్తామని వాగ్దానాలు చేస్తారు. జాతర ముగిసి ఎవరి పనుల్లో వారు మునిగిపోయేవారు. అంతా శూన్యం అనిపించేది. అటువంటి జాతరలు చాలా వరకు ఆ ఊళ్ళో తగ్గిపోయాయి. ఊరు క్రమశిక్షణ విచ్ఛిన్నమైంది. ఎవరికి వారే యమునా తీరం వలె మారిపోయింది. ఎవరి లాభ నష్టాలు వారు సొంతమయ్యాయి. 10 మందితో పంచుకునే పద్ధతి మాయమైపోయింది. రాత్రి అయితే చాలు, డబ్బున్నవారు టీవీలో సినిమాలను, సీరియళ్లను చూసేవారు. ప్రతి పల్లెల్లో ఉపగ్రహ ఛానళ్లను, కేబుల్ నెట్వర్క్లను టీవీ సెట్లు అందిస్తున్నాయి. అవి లేనివారు ఉన్నవారిళ్లకు వెళ్ళి చూస్తూ ఆనందించేవారు. మరికొందరు పెద్దవారు లోకాభిరామాయణంతో కాలం గడిపేవారు. వేణు తండ్రి రమాకాంత్ రెడ్డి మూఢనమ్మకాలను, దురాచారాలను వ్యతిరేకించినా పల్లె జాతరలను ప్రోత్సహించేవాడు. అందుకు కారణం వాటి వల్ల చెడు కన్నా మంచి ఎక్కువ జరుగుతుందని. సమిష్టి కార్యాలకు, చర్చలకు, అభిప్రాయాలకు పునాదులు గట్టిపడతాయి. వారిలో దాగిన కళారూపాలు బయటపడతాయి. మనుషులంతా ఒకటేనన్న భావం సుస్థిరపడుతుంది. ఈ కారణాల వల్ల వేణు కూడా జాతరలను సమర్థిస్తాడు, మంచివంటాడు. మనోహరమైన వసంత ఋతువు ఆహ్లాదంతో పాటు విజయవంతంగా 8వ తరగతి పరీక్షలు రాసిన ఉత్సాహంతో పాటు గిలిగింతలు పెడుతున్న ఊహాలోకాలలో వేణు విహరిస్తున్నాడు. అటువంటి సమయంలో వేణు మిత్రుడు వినోద్ వచ్చి తన అన్న హనుమంతయ్య వేణును రమ్మన్నాడని తీసుకెళ్తానన్నాడు. వేణుకు అది ఆశ్చర్యం కలిగించింది. తనను పిలిచేవారే తక్కువ, తన అవసరం ఎవరికీ ఉండదు, కుటుంబంలో ఏమాత్రం బాధ్యత, ప్రాధాన్యత లేనివాడు, సమస్యలు పరిష్కరించడంలో పాత్ర లేనివాడు. ఇటువంటి తనను హనుమంతన్న పిలవడానికి కారణమేమో తెలియడం లేదు వేణుకు. తనకు గుర్తున్నంత వరకు ఇతరుల ఇండ్లకు వెళ్ళలేదు వేణు. ఎవరూ పిలవలేదు. అయినా తాము రెడ్ల కులస్థలం కాబట్టి మామూలు కులాల వారు రమ్మన్నా వెళ్ళరు. వారే రావాలి, తమతో మాట్లాడాలి. ఇప్పుడు ఏం చేయాలి? హనుమంతన్న కాలు విరిగి నడవలేకున్నాడు. వెళ్ళకపోతే బాధపడతాడు, వెళితే కులపరమైన అవమానం. ఈ రెండింటిలో ఏది ప్రధానం? క్షణకాలం ఆలోచించాడు. తనకు కంటి చూపు కరువైనప్పుడు ఆదుకున్నది ఆ సామాన్య కులస్తులే.
తండ్రికి నమ్మిన బంటు వలె ఉంటూ తుదిశ్వాస విడిచే వరకు సేవ చేసింది సామాన్య కులస్థుడైన హనుమంతయ్యనే. అటువంటి అతను పిలిస్తే తప్పక వెళ్ళాలనుకున్నాడు వేణు. తల్లి కూడా ఏమీ అనలేదు. హనుమంతయ్య వేణు కుటుంబ శ్రేయస్సే పరమావధిగా భావిస్తాడు కనుక దేని కొరకు పిలిపించాడన్నది అందరికీ ఊహకందని విషయం. వేణు బయలుదేరాడు. ఎన్నో కళ్ళు అనుమానంగా వీక్షిస్తున్నాయి, పెదవులు కదులుతున్నాయి. వేణుకది సరికొత్త వింత, భయం, బిడియం, ధైర్యం కలబోసుకున్న సమయం అది. అడుగులు యాదృచ్ఛికంగా పడుతున్న మనసు నిండా సందేహాల సందడి. హనుమంతన్న ఇల్లు చేరుకున్నాడు వేణు. అతని కోసం ఒక పాత కుర్చీ వేశాడు హనుమంతన్న. మంచంపై గోడ కోరికి కూర్చున్నాడు. మొదట వేణు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు. తర్వాత చదువు గురించి అడిగాడు. తర్వాత కుటుంబ సమస్యల గురించి చర్చించుకున్నారు. తన కాలు విరిగిన పరిస్థితిని వివరించాడు. వేణు సానుభూతి మాటలను పలికాడు. కానీ పిలిపించిన విషయం బయటపడటం లేదు. వేణు మనసు దానికోసం తహతహలాడుతోంది. ఇంతవరకు జరిగిందంతా సామాన్యమైన విషయం. అదే వేణును పిలిపించేందుకు కారణం కాదు. అది పూర్వరంగం మాత్రమే అనిపించింది వేణుకు. ఆ మాటల వరుసలలోనే వేణును తన పెళ్లి గురించిన అభిప్రాయాలను అడిగాడు హనుమంతన్న. ఆ మాటకు వేణు మొదట ఉక్కిరిబిక్కిరయ్యాడు, ఆశ్చర్యపడ్డాడు. పెళ్ళి అనే మాట వినగానే ప్రతి యువతీ యువకుని హృదయం పులకించిపోతుంది. భవిష్యత్తు జీవితం కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. అందమైన ఊహలు జీవితం చుట్టూ అల్లుకుంటాయి. దానికి ఆర్థిక అసమానతలు, అంగవైకల్యాలు అడ్డు రావు. ఎవరికైనా స్త్రీ పురుష సంబంధాలు సహజమైనవే కదా. అందుకే ఇతరుల నుండి మొదటిసారిగా వేణుకు సంబంధించిన పెళ్లి మాట అతనిలో అంతటి అలజడిని సృష్టించింది. అయినా వేణుకు ఆనందం కలిగింది. తన భవిష్యత్తు గురించి ఆలోచించే తొలి వ్యక్తి వలె హనుమంతన్న కనిపించాడు. మనసులో కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఆలోచించడం మొదలుపెట్టాడు. వేణు పెళ్లి విషయం అందరి వంటిది కాదు. అది ఒక విచిత్రమైన అంశం. అందరికీ ఆసక్తికరమైన చర్చనీయాంశం. సమస్య పరిష్కరించాలని కాదు, ప్రశ్నార్థకంగా మార్చాలని, మళ్ళీ మళ్ళీ చర్చించుకోవాలని, తామంతా అతనికన్నా అదృష్టవంతులమని, తమకు అటువంటి కష్టాలు నష్టాలు లేవని, వేణుకు జన్మనిచ్చిన తల్లి సరళమ్మ కూడా గొప్ప దురదృష్టవంతురాలని సానుభూతి రసాన్ని కలిపిన మాటలతో చర్చలను ముగిస్తారు. తినడానికి తిండి లేనివాడు కూడా, పూట పూట కడుక్కొని తినేవాడు కూడా చూపులేని వేణుకన్నా భాగ్యవంతులం అనుకుంటారు. శరీరంలో ఒకే ఒక్క కంటి చూపు లేకపోతే దేనికి పనికిరానివాడా? అందరికన్నా హీనాతి హీనుడా? కాళ్ళు చచ్చుబడిపోయినవాడు కర్ర సహాయంతో జీవనయాత్రను సాగిస్తున్నాడు. మాటలు రాని మూగవాడు సైగలతో తన భావాలను వ్యక్తం చేస్తూ బ్రతుకును నడిపిస్తున్నాడు. మరి కంటి చూపు కరువైన వారికి ఒక చేయిని అందిస్తే చాలు, లోకాలను జయింపగలడు. తన వాగ్దాడితో సంఘాన్ని ఉర్రూతలూగించగలడు. సమాజపు రూపురేఖలను దిద్దగలడు. ఉద్యమాలను నడపగలడు. కావ్యాలు, నాటకాలు రాయగలడు. తన పాటలతో లోకాన్ని పరవశింపజేయగలడు. ఇంతటి శక్తివంతుడైన అంధుడు బలహీనుడా? దురదృష్టవంతుడా? పనికి వాలినవాడా? ఎన్నటికీ కాదు, కాకూడదు. అదే తన పల్లెవారికి నిరూపించాలనుకున్నాడు వేడు. అందుకే తన వ్యక్తిగతమైన అభిప్రాయాలను ప్రతి విషయంపై నిర్దిష్టంగా ఏర్పరచుకున్నాడు. సాధ్యాసాధ్యాలను అనేకసార్లు తనకు తాను చర్చించుకున్నాడు. వాటిలో కొన్ని ఊహాజనితాలు కావచ్చు, వాస్తవ దూరాలు కావచ్చు, ఆదర్శాలు, ఆశయాల ప్రభావము కావచ్చు. కానీ తన పరిస్థితి వలన ప్రత్యేకంగా రూపొందించుకున్నది కావచ్చు. తన పెళ్లి గురించిన అభిప్రాయాలను స్పష్టంగా ఏర్పరచుకోవడానికి ఎంతో కాలం పట్టింది. అంధులకు వివాహం నిజంగా అందని గగన కుసుమమేనా? జీవితాంతం ఒంటరి ప్రయాణమేనా? తన ఆశలు, ఆకాంక్షలు ఉత్త భ్రమలేనా? ఊహలకు అతీతంగా తన చుట్టూ గల మనుషులకు దగ్గరగా ఆలోచిస్తే తన జీవితం శూన్యం అనిపించేది. బ్రతుకు భారం అనిపించేది. కన్నీళ్లే తనకు అనిపించింది. కానీ మరో కోణం నుండి ఆలోచించాడు. పెళ్ళి లేకపోతే స్త్రీకి పురుషుడు, పురుషునికి స్త్రీ జీవితంలో ముఖ్యావసరమే. కానీ పెళ్ళే జీవితం కాదు. కాలం ప్రసాదించిన ఈ జీవితాన్ని సంఘశ్రేయస్సు కొరకు ఉపయోగించవచ్చు. సంఘానికి తాను, తనకు సంఘం తోడైనప్పుడు మరో తోడు దేనికి? ప్రజలంతా తనవారనుకున్నప్పుడు ఆనందం తప్ప విషాదం కలగదు కదా. జీవితం పవిత్రమైనది, కాలం అంతకన్నా విలువైనది. ఈ రెండింటినీ సమన్వయపరిచి ముందుకు సాగడమే ఉత్తమ వ్యక్తి యొక్క కర్తవ్యం. దీని కొరకు జీవితాన్ని అంకితం చేయడమే మనిషి యొక్క లక్ష్యం. దాన్ని అందుకున్న జీవితమే చరితార్థమవుతుంది. అదే తనకు గమ్యం కావాలి. దానికోసం నిరంతరం కృషి చేయాలి. లేని దానికోసం నిరీక్షించడం కన్నా ఉన్న దానిని సద్వినియోగపరచట మిన్నా అని
ఆలోచించాడు. తన మనసులో పదిలపరుచుకున్న దృఢమైన అభిప్రాయాలనే హనుమంతన్నకు వేణు చెప్పాడు. పెళ్ళి చాలా పవిత్రమైంది. దాని గురించి బాగా ఆలోచించుకోవాలి. నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు. ముందు బాగా చదువుకొని నా కాళ్లపై నేను నిలబడి ఆర్థిక స్వాతంత్రాన్ని సంపాదించుకోవాలి. ఒకవేళ తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాల్సి వస్తే నా చదువుకు ఉపయోగపడే చదువుకున్న అమ్మాయి కావాలి. తనకు తాను నా ముందు మనఃపూర్వకంగా నన్ను ఇష్టపడ్డట్టు చెప్పాలి. ఎవరి ప్రోద్బలము ఆమెపై ఉండకూడదు. లేకపోతే ఎన్నో కష్టాలు కలుగుతాయి, ద్వేషాలు పెరుగుతాయి. దాన్ని ఎవరూ కాదనలేరు. దాన్ని నేను భరించలేను. వద్దనుకుంటే విడిపోయే బంధం కాదు పెళ్ళి. అయినా నా స్థితిని చూసిన ఏ అమ్మాయి తనంత తాను ఒప్పుకోదనే నమ్మకం అన్నాడు వేణు నిరాశగా. కానీ తన అభిప్రాయాలను ధైర్యంగా సూటిగా చెప్పగలిగినందుకు అతనికి సంతోషం కలిగింది, ఆత్మవిశ్వాసము పెరిగింది. కొంత మౌనం తర్వాత హనుమంతయ్య, ఒక్కవేళ ఒప్పుకునే అమ్మాయి ఉంటే మరో ప్రశ్న సంధించాడు. వేణు విస్తుపోయాడు. తాను ఊహించని విధంగా శరప్రయోగం జరిగినప్పుడు ఎంతటి నిపుణుడైన వీరుడైన తడబడతాడు. క్షణకాలం ఆలోచిస్తాడు. తన శరాలను మళ్ళీ మళ్ళీ ధీటుగా సంధించడానికి పూనుకుంటాడు. అన్ని విద్యలు ఒక్కరికే సొంతం కాదు కదా. వేణు సందిగ్ధంలో పడ్డాడు. తన అభిప్రాయాలు చెప్పాడు. అందుకు అనుగుణంగా ఉండే అమ్మాయి ఉంటే ఏం చేయాలి? తన ఆశయాలను వదులుకోవాలా? తన చదువుకు స్వస్తి చెప్పాలా? అట్లా అనుకుంటేనే ఆకాశం బద్దలైనట్లు అనిపించింది. ఒకవైపు అమ్మాయి, మరోవైపు తన చదువు ఆశయాలు, ఇంకోవైపు తన అస్వతంత్రపు బతుకు, అడుగడుగున అవమానాల ప్రయాణం. తన భార్య కనీస కోరికలనైనా తను తీర్చగలడా? తన సంతానానికి న్యాయం చేయగలడా? ప్రతి క్షణం ఇతరులపై ఆధారపడి డబ్బులు యాచించాలి, ఆత్మాభిమానాన్ని చంపుకోవాలి. ఆ నరకాన్ని భరిస్తూ తాను జీవింపగలడా? చదువు ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు ఉద్యోగం దొరుకుతుందో తెలియదు. ఆ దృశ్యాలను తలుచుకుంటేనే హృదయం విలవిలలాడిపోయింది. భయంతో వణికిపోయింది. ప్రస్తుతం తనకు పెళ్ళి అక్కర్లేదని చెప్పాలనుకున్నాడు. కానీ మనసు ఒప్పుకోలేదు. అంతకుముందే అమ్మాయిలకు ఉండవలసిన లక్షణాలను, అభిప్రాయాలను స్పష్టంగా చెప్పాడు కనుక కాదనలేడు. అయితే చదువును అడ్డంగా పెట్టి కాదనవచ్చుగా అనుకున్నాడు. కానీ తన నోటి మాటకు విలువ ఇవ్వాలి కదా. లేకపోతే ఇదే అలవాటుగా మారితే జీవితంలో నమ్మకం పోతుంది. అయినా అట్లాంటి అమ్మాయిలు తనకు తెలిసినంత వరకు ఎవరూ లేరు. తన స్థితిని చూసి ఎవ్వరూ ఒప్పుకోరు. ప్రతి అమ్మాయి తన భర్త అందమైన వాడు కాకపోయినా, సిరి సంపదలు లేకపోయినా, అంగవైకల్యంతో ఉండకూడదనుకుంటుంది. అందరిలో నగుబాటు కాకూడదనుకుంటుంది. పైగా తన భర్త సంపాదించింది పైసా అయినా ఆమెకు పరమ సంతోషం. ఇతరులను వేల రూపాయలు అడిగి తెచ్చిన ఆమె సంతృప్తి పడదు. ఆమెకు భర్త పట్ల అనురాగమే కాదు, అధికారం కూడా ఉండాలనుకుంటుంది. తనకి ఇతరుల వలన అవమానం జరిగినప్పుడు తన ప్రథమ కోపాన్ని భర్తపై చూపిస్తుంది, తర్వాత బాధపడుతుంది. అందుకే ప్రతి భార్య తన భర్త డబ్బులు లేకపోయినా సమర్థుడు కావాలనుకుంటుంది. ఇటువంటి విషయాలు ఎందరెందరో కోడళ్ళు తమ భర్తల స్థితిగతులను తల్లి సరళమ్మతో చెప్పుకొని బాధపడడం దక్షిణపు కిటికీ నుండి వేణు వినేవాడు. తన మనసులోని విషయాలను వారు చెప్పే విషయాలతో విశ్లేషించేవాడు. అందుకే అమ్మాయి తన ముందు ఒప్పుకుంటే సరేనన్నాడు. వేణు మనసు తేలికపడింది. హనుమంతన్న మాట్లాడటం మొదలుపెట్టాడు. వేణు, మీ ఇంటి ముందున్న నరహరి మామ నీకు తెలుసు కదా, తన అమ్మాయి సాధనను నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. సాధన కూడా ఒప్పుకున్నదట. ఈ విషయం నిన్ను అడిగి తెలుసుకోమన్నాడు. ఆ అమ్మాయి కూడా నీకు బాగా తెలుసు. మీ ఇంట్లోనే ఎక్కువ కాలం ఉంటుంది. 6వ తరగతి చదివింది. మెదకు పోవలసి రావడం వల్ల మానేసిందట అని మృదువుగా క్లుప్తంగా వివరించాడు హనుమంతన్న. ఆ మాటలు వేణు హృదయాన్ని తుఫాను రేగిన సాగరం వలె మార్చాయి. అతని ఆలోచనలు పెనుగాలికి చెదిరిన మబ్బుల వలె ఎక్కడెక్కడికో కొట్టుకుపోయాయి. చంద్రమండలానికి పంపిన అంతరిక్ష నౌక పృథ్వీ చంద్రుల ఆకర్షణ నడుమ చిక్కి ఊగిసలాడుతున్నట్లు, 2 దూరాల మధ్య గడియారపు లోలకం క్షణాలను లెక్కిస్తూ అటు ఇటు ఊగినట్లు అతని మనసు సత్యాసత్యాల నడుమ కొట్టుకోసాగింది. ఆశా నిరాశలు, ఆనంద విషాదాలు కుమ్మడిగా దాడి చేసి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లు అనిపించింది. వేణు మాట్లాడలేకపోయాడు, అక్కడ ఉండలేకపోయాడు. వెంటనే వినోద్ సహాయంతో ఇంటికి చేరుకున్నాడు. హఠాత్తుగా జరిగిన రాకపోకలకు గల కారణాలు బయట వారికే కాదు, ఇంట్లో వారికి కూడా తెలియదు.
కారణం అడిగిన ఊరికే పిలిచాడని ముక్తసరిగా సమాధానం చెప్పాడు వేణు. అది అతని అలవాటు అనుకున్నారు అందరూ. కాలం ముందుకు కదులుతూనే ఉంది. వేణు జీవితంలో మరుపు రానిది, మధురమైనది. తెల్లవారుజామునే మెలకువ వచ్చింది. బంగ్లా కిందికి వచ్చాడు. పలుచని ఉదయకాంతులు మరింత ప్రకాశవంతంగా తోచాయి. పక్షుల కిలకిలా రావాలు ఎప్పటికన్నా కమ్మగా వినిపిస్తున్నాయి. ఉదయ సూర్యుని లేలేత కిరణాలు మరింత స్వర్ణమయంగా కనిపిస్తున్నాయి. నిన్నటి మొన్నటి వారే ఈరోజు సరికొత్తగా మాట్లాడుతున్నట్లు అనిపిస్తోంది. అందరితో కలిసిపోవాలని, మనసారా మాట్లాడుకోవాలని మనసు తహతహలాడుతోంది. నిన్నటి అడ్డుపొరలు లేవు, అసంతృప్తులు లేవు. ఆ రోజు అతనిలో ఎన్నో మార్పులను తెచ్చింది. మరెన్నో సరికొత్త ఆశలను, ఆలోచనలను అతనిలో నింపింది. ఎటు చూసిన నూతనత్వం, ఏ దిక్కున చూసిన ఉత్సాహం. వసంత శోభ ప్రపంచమే కాదు, అతని హృదయ సీమను కూడా అలరించింది. మోడు వారిన ఆశలు చిగురు తొడిగి పచ్చదనాన్ని పులుముకుంటున్నాయి. కమ్మని కోయిల పాటలు అతని హృదయ వాటికను నాదమయం చేస్తున్నాయి. ఆ మార్పులు ఎవరి వలన జరుగుతున్నాయో, ఎందుకోసం కలుగుతున్నాయో అర్థం కాలేదు. మొదట్లో ఒక్కొక్కసారి ఆలోచిస్తే, ఎదలోయల్లోకి తొంగి చూస్తే వేణుకు అర్థమైంది. ఒక రసమై అతని గుండె తలుపులు తట్టి అనుమతి కోసం నిరీక్షిస్తున్నదని, ఆమె పాదాల సవ్వడి అతని మనసును స్పందింప చేస్తున్నదని గ్రహించాడు. మగవారి మనస్సులో స్త్రీ ఒక మధురమైన భావన, ఆకర్షణ. ఆమె అతని కళ్ళ ముందు కదిలే కుందనపు బొమ్మ. ఆమె ప్రతి అవయవంలో అందాలే చిందుతాయి. ఆమె సౌందర్యం కూడా ఒక్కొక్క కంటికి ఒక్కో విధంగా గోచరిస్తాయి. ఆమె ఒక సౌందర్యారాధన, కళామ తల్లి, కవి ఎదలో కమనీయ కావ్యకన్య, శిల్పి మనసులో రమణీయ స్వప్న సుందరి, చిత్రలేఖకుని చిత్రంలో చిరస్మరణీయమైన మూర్తి, గాయకుని కంఠంలో గంధర్వ దేవత, నాట్యంలో నారీమణి, నవనవోన్మేషమైన దివ్య సుందరి, సామాన్యునికి తన జీవితాన్ని నడిపించే సహచరి. ఇన్ని రూపాలలో దర్శనమిచ్చే స్త్రీని వేణు ఊహల్లో మాత్రమే దర్శించాడు, పరవశించాడు. ఒంటరితనాన్ని తాత్కాలికంగా మర్చిపోయాడు. ఈ క్షణం అటువంటిది కాదు. వాస్తవానికి దగ్గరగా, బ్రతుకుబాటకు అతి చేరువగా స్త్రీని గూర్చి ఆలోచిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. ఆమె చుట్టూ నెమ్మది నెమ్మదిగా రంగుల వలయాన్ని ఏర్పరచుకుంటున్నాడు. ఆమె రాక కోసం హృదయ ప్రాంగణాన్ని సరిచేసుకుంటున్నాడు. అతని ఎద చీకటి గదుల్లో నిండిపోయిన నిరాశ దుమ్మును దులిపేసుకుంటున్నాడు. ఆమె కోసం ఆశల తోరణాలు కట్టుకుంటున్నాడు. ప్రేమ ముక్కలను నాటుకుంటున్నాడు. ఊహల పందిళ్లను వేసుకుంటున్నాడు. ఆ సంతోషపు బాధలను పారద్రోలి ఆనందపు దివ్యలను వెలిగించుకుంటున్నాడు. ఇంతగా ఎదురు చూస్తున్నది ఎవరి కోసం? ఆ రాగమయ్యి ఎవరు? ఆమె మామూలు సాధన. ఆమె తన చెల్లెలు పావనికి స్నేహితురాలు. తల్లి సరళమ్మకు పగలంతా కుట్లు, అల్లికల పేరుతో తోడుగా ఉండే సాధన. ఆ అమ్మాయే వేణు హృదయంలో చిరుపాదాలను మోపడానికి, అతని జీవితాన్ని తేజోమయం చేయడానికి ముసిముసి నవ్వులతో వేణును కోరుతోంది. ఇంతకాలం ఆమెను గురించి క్షణమైనా ఆలోచించలేదు. ఆమె తనతో కాలక్షేపం చేసినా, తల్లి పక్కనే కూర్చొని రకరకాల ముచ్చట్లు చెప్పినా, పావనికి తలదువ్వి ఆమెకు తన ప్రేమను చూపినా వేణు ఎప్పుడూ ఆమె గురించి పట్టించుకోలేదు. ఆమె మాటలు విన్నా అతని మనసు చెలించలేదు. కానీ ఈ క్షణం ఆమె పేరు వినడమే అద్భుతమైన అనుభూతి. ఆమెను గురించి ఆలోచించడమే అతనికి కర్తవ్యమైంది. ఆమెకు తనకు జన్మజన్మల సంబంధం ఏదో ఉందనిపించింది. యుగాల తరబడి ఆమె కోసం నిరీక్షిస్తున్నట్లు అనిపించింది. ఆ మధుర భావన క్రమక్రమంగా అతని అణువణువుతో అల్లుకుపోయింది. విడదీయరాని బంధంగా మారిపోతున్నది. ఎప్పుడూ ఆలోచించని వేణు ఆమె తన ఇంట్లోకి వచ్చే సమయం కోసం బంగ్లాపై పచార్లు చేస్తూ నిరీక్షిస్తున్నాడు. ఎదురుచూపులో ఎంత తీయదనం ఉంటుందో అప్పుడప్పుడే తెలిసింది వేణుకు. అతను అల్పసంతోషి, త్వరగా స్పందిస్తున్నాడు. వేణు హృదయ కుహరంలో తోడు కోసం చిన్న కదలిక ఆరంభమైంది. ఒంటరితనం పట్ల అసహ్యం కలిగింది. నిశ్చలమైన నీటిలో ఒక గులకరాయి పడి కదలికలు కలిగించినట్లు ప్రశాంతమైన వేణు మనోసాగరంలో సాధన. ఆమె చుట్టూ ఆలోచన తరంగాలు కదులుతున్నాయి. ఆమె మాటల్లో, మాట్లాడే తీరులో ఎంతో భేదం గోచరించింది. ఆమె మాటలను వినాలని, అందులోని భావాన్ని, ఆమె స్వభావాన్ని తెలుసుకోవాలని అతని మనసు తహతహలాడింది.
అతని ఇంట్లోనే చెల్లాయితో ఆడుకున్న, తల్లితో పగలంతా కాలక్షేపం చేసిన సాధనను వేణు ఒక్కసారి కూడా పలకరించలేదు. ఇతర అమ్మాయిలతో మాట్లాడటమే వేణుకు అరదు. అందున పరాయి ఇంటి అమ్మాయిలతో మాట్లాడే సాహసం చేయగలడా? పైగా అతనికి ఆమెకు ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు, వావి వరుసలు అసలే లేవు. వారి కులాలు కూడా ఒక్కటే కావు. పలకరింపులకు అవకాశం ఎక్కడ? పల్లెటూరు వాతావరణం, కట్టుబాట్లు, పెద్దల పర్యవేక్షణలు, అనుమానపు కళ్ళు, వీటికి అతీతంగా పక్కింటి అమ్మాయి అబ్బాయి స్వేచ్ఛగా మాట్లాడగలరా? చేతి సైగలు, కళ్ళతో పలకరింపులు, అవసరమైతే రహస్యలేఖల ద్వారా తమ భావాలను మార్చుకోవడం, లేదా ఒకరికి తెలియకుండా మరొకరు ఆరాధించుకోవడం, ఈ ప్రసార మార్గాలు తప్ప మరే అవకాశాలు లేని రోజులవి. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె భావాలు తెలుసుకునేది ఎట్లా? క్షణకాలం వేణు మనసు కలత చెందింది. తెలియకుండానే యవ్వనం ప్రవేశించినట్లు సాధన అతని ఎదనిండా నిండిపోయింది, ఇమిడిపోయింది. సూర్యోదయం నుండి ఆమె రాక కోసం ఎదురు చూసేవాడు. అందుకు ముఖ్యమైన కారణాలు అతని చుట్టూ ఏర్పడిన ఒంటరితనం. తన కుటుంబంలోని వ్యక్తుల యొక్క అభిమతాలు ఖచ్చితంగా తెలియదు. మరో కులానికి చెందిన అమ్మాయిని కోడలిగా అంగీకరించే సంస్కారము, సౌశీల్యము మన వారికి ఇంకా అబ్బలేదు. కనుక ఆమెను ఆరాధించడం, ఆశలు పెంచుకోవడం పెద్ద తప్పే అవుతుంది. పెళ్లి విషయంలో వధూవరుల ఇష్టాలే కాక కుటుంబ సభ్యుల అభిప్రాయాలు ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఒక్కొక్కప్పుడు ప్రతిఘటిస్తాయి, యువతరాన్ని ఏడిపిస్తాయి. సాధన మంచి అమ్మాయే కావచ్చు, తన భవిష్యత్తుకు మార్గదర్శే కావచ్చు, తన అంధత్వాన్ని భరించే సహనశీలి కావచ్చు. ఒక్క కులం పేరుతో కాదంటే ఎదిరించే శక్తియుక్తులు, మిత్రబలం తనకున్నాయా? తాను అస్వతంత్రుడు, బంగారు పంజరంలో బంధింపబడిన చిలుక వంటివాడు. బంధించిన వారి అభిష్టాన్ని అనుసరించి నడుచుకోవాలి. మనసులో ఎన్ని కోరికలున్నా అందులోనే పెరిగి వాడి రాలిపోతాయి. అందుకే యథార్థపు ఆశలు పెంచుకోకూడదు. తురించివేయడం బాధను కలిగిస్తాయి. అందువలన సాధన అభిప్రాయాన్ని మొదట స్పష్టంగా తెలుసుకోవాలి. తరువాత కుటుంబ సభ్యుల అభిష్టాన్ని గ్రహించాలి. ఆ తర్వాత సాధనను తన హృదయ ప్రాంగణంలోకి సాధారణంగా ఆహ్వానించాలి, ఆరాధించాలి. మొదట తన లక్ష్యమైన చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలి, సాధించాలి, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. పెళ్ళి జీవితంలో ఒక భాగమే కానీ ప్రధాన అంశమే కాదు అని దృఢంగా నిశ్చయించుకున్నాడు వేణు. మానవత్వపు ఆదర్శ భావాలకు మధ్య ఉన్న నిరంతర సంఘర్షణకు గురవుతూనే ఉంటుంది. కానీ చీకటి సంకెళ్ళ అతన్ని కదలనివ్వవు. పైగా నీవు చాలా బలహీనుడు అని వెక్కిరిస్తాయి, రెచ్చగొడతాయి, ఆవేశపరుస్తాయి. ఆ స్థితిలో తన్ను తాను మర్చిపోతాడు. తనలోని శక్తిని నిరూపించుకోవడానికి పూనుకుంటాడు. నిర్ణయాలు తీసుకుంటాడు, ప్రయత్నిస్తాడు, సమస్యలను తెచ్చుకుంటాడు, బాధపడతాడు. కొన్ని కష్టాలకు మానవత్వాన్ని, ఆదర్శాలను తిట్టుకుంటాడు. కానీ గతించిన కాలాన్ని మళ్ళీ తీసుకురాగలమా? కాలచక్రాన్ని వెనక్కి తిప్పగలమా? ఇట్లాంటి సంఘటనలు జీవితంలో ఎన్నెన్నో కనిపిస్తాయి, వినిపిస్తాయి.